నా స్నేహితుడు పల్లంరాజు డిఫెన్స్ మినిస్టర్ అయ్యాడు. నా క్లాస్మేట్ పల్లంరాజు డిఫెన్స్ మినిస్టర్ అయ్యాడు. నా దగ్గరికి వచ్చాడు పల్లంరాజు. వచ్చి ఇంకా 2 సార్లు రిజెక్ట్ చేశారు మిలిటరీ వాళ్ళు. ఏం చేయాలా, మన ముఖ్యమంత్రి 3వ సారి పోమంటున్నాడు, ఆ టీంని పోయి చూడమంటున్నాడు. ముఖ్యమంత్రి చెప్తే ఇరవై కదా నాయన, నువ్వు పంపి ఆ టీంని పులివెందులు చూసుకొని వెనకాల పోయేటప్పుడు కలిగిరి చూసుకొని పోమను అని చెప్పాను. పులివెందులు చూసుకొని వెనకాల పోయేటప్పుడు కలిగిరి చూసుకొని పోమని చెప్పాను. వాళ్ళు పోయారు, పులివెందులు పోయారు, మళ్ళా రిజెక్షన్ రాసేశారు, కలిగిరి ఓకే అని రాసేసిపోయారు. 100 కోట్ల రూపాయలు డబ్బిచ్చాను, 100 ఎకరాలు ఇచ్చాను వాళ్ళకి. 100 కోట్ల రూపాయలు ఒకటే చెక్ లో ఇచ్చాను గవర్నమెంట్ నుంచి. 30 కోట్లు డిపాజిట్, 70 కోట్లు అది బిల్డింగ్స్ కి. భారతదేశంలో అతి ఉన్నతమైన సైనిక్ స్కూల్ ఈ రోజు కలిగిరి నుంచి ఉంది. అది ఇప్పటికీ 4-5 బ్యాచ్లు అయిపోయినాయి. 20 మంది ఎన్డీఏలో సెలెక్ట్ అయ్యారు. ఇక్కడ ఎట్లంటే రాష్ట్రానికి ఇద్దరు వస్తారు, యూపీ నుంచి ఇద్దరు వస్తారు, బీహార్ నుంచి ఇద్దరు వస్తారు, అస్సాం నుంచి ఇద్దరు వస్తారు. ప్రతి రాష్ట్రం నుంచి ఇక్కడ చదువుతూ ఉంటారు. ఏదో ఒక రోజున మన భారతదేశ సైన్యం ఏదైతే ఉందో, సైన్యాధిపతులు, మిలిటరీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ సైన్యాధిపతులు మన కలిగిరి ప్రాంతం నుంచి రావచ్చు. మీ ప్రాంతంలో కూడా చాలా మంది చదువుతున్నారు ఆ సైనిక్ స్కూల్లో. మనము పని చేయాలంటే ఆ విధంగా పని చేయాల్సిన అవసరం ఉంది.